వాక్యం వానవలె కురియును, సత్యం పూవలె వికసించును. సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే, సత్యం సత్యమే. ఎంతటి ప్రేమ నీది యేసయ్యా, కలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం. ఎంతటి ప్రేమ నీది యేసయ్యా, అవధులు లేనిది అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా నీరాయన హృదయం. ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. చూశాను పాపమనే ఊబిలో కూరుకొని ఉన్నాను, తప్పు తెలుసుకున్నాను, వెను తిరిగి చూశాను. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. ఆహా నువ్వేగా, ఓహో నువ్వేగా, చేతులు చాపి ప్రేమతో ఎదురు చూచుచుండివిగా. కలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం. ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. జీవిస్తాను నీకై పాడెదను, నిన్నే చాటెదను. ప్రాణమున్నంత వరకు నీ కొరకు జీవిస్తాను, నీకై పాడెదను, నిన్నే చాటెదను. ఆహా ఆనందం, ఓహో సంతోషం, ప్రభుని సేవలో పరవశించి సాగెదను. ఆహా ఆనందం, ఓహో సంతోషం, ప్రభుని పాద సేవలో పరవశించి సాగెదను. కలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం. ఎంతటి ప్రేమ నీది
యేసయ్యా కలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం ఎంతటి ప్రేమ నీది యేసయ్యా అవధులు లేనిది అంతము లేనిది నా ఎడల నీ ప్రేమ నా యేసయ్యా కలవగానే నీ ప్రేమన్ నీరాయన హృదయం ఎంతటి ప్రేమ నీది యేసయ్యా. సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి అవకాశం ఇచ్చారు. సత్యం సత్యమే. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ యొక్క సందేశాల ద్వారా మీరు ఎంతగానో ఆత్మీయంగా బలపడుతున్నారని విశ్వసిస్తున్నాను. ఈరోజు కూడా మనం ఒక వాక్యాన్ని మనం విందాము. ఒక భక్తుడు ఏమన్నాడనంటే, మనిషి యొక్క జీవితాన్ని తెలుసుకోవాలి అని అంటే దేవుని గురించి తెలుసుకుంటే మనిషి యొక్క జీవితం గురించి ఎక్కువగా తెలుసుకోవచ్చు అని చెప్తాడనమాట. సో ఇఫ్ యు నో అబౌట్ ద గాడ్ దెన్ యూ కెన్ నో అబౌట్ యువర్ సెల్ఫ్. చూడండి, అందుకే ఈరోజు దేవుని గురించినటువంటి కొన్ని గొప్ప లక్షణాలు ఈరోజు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 139వ కీర్తనలకు మనం అందరం కూడా వెళ్దాము. సామ్ నెంబర్ 139. 139వ కీర్తనలో మొదటి 6 వాక్యాలు ఒక లక్షణం గురించి చెప్తుంది. ఆ యొక్క లక్షణం ఏంటి అని అంటే దేవుడు సర్వజ్ఞాని అని చెప్తూ ఉంది. చూడండి ఒకసారి. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చునుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. చూడండి, ఇక్కడ తెలివైనటువంటి విషయం ఏంటంటే దేవునికి నీ గురించి నా గురించి అన్నీ తెలుసు. అన్నీ తెలుసు. అన్నీ అని అంటే మనం చూసినట్లయితే ఇక్కడ మనం కూర్చోవడం తెలుసు, మనం లేవడం తెలుసు, మనం మాట్లాడడం తెలుసు, మనం నడవడం తెలుసు, మనం పడుకోవడం తెలుసు. అయితే తెలియడం మాత్రమే కాదు కానీ ఆయనకి బాగా తెలుసు అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ 4వ వాక్యం మనం చూసినట్లయితే, యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నేను ఆవరించి ఉన్నావు. నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. సో గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. నీవు కూర్చోవడం, నీవు లేవడం, నీవు మాట్లాడడం. ఇక్కడ రావని విషయం ఏంటంటే మనం మాట్లాడడానికి ముందే మనము ఏం మాట్లాడబోతున్నామో అది పూర్తిగా ఆయనకు తెలుసు అని చెప్తూ ఉన్నాడు. మనం కొంచెం ఇంకా అబ్జర్వ్ చేసినట్లయితే ఆయనకు నీ గతం కూడా తెలుసు, నీ యొక్క భవిష్యత్తు తెలుసు, నీ గురించి పూర్తిగా ఆయనకి బాగా తెలుసు అనమాట. అందుకే మొదటి వాక్యం రాయబడిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని పరిశోధించి తెలుసుకున్నానని రాయబడి ఉందన్నమాట. అంటే నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నావో, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తున్నావో, ఎట్లా బాధపడుతున్నావో, ఎట్లా ఇబ్బందులు గుండా వెళ్తున్నావో, ఎన్ని కష్టాల్లో ఉన్నావో, ఎన్ని ఇరుకుల్లో ఉన్నావో ఎవరికి తెలియదు అనుకుంటున్నావేమో, దేవుడు చెప్పే విషయం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని చెప్తూ ఉన్నాడు అనమాట. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఎవరికీ తెలియకుండా నీవు ఎన్నో పాపాల్లో జీవిస్తూ ఉన్నావేమో, ఎవరు చూడట్లేదని భయంకరమైనటువంటి పాపాలను వెళ్తూ ఉన్నావేమో, ఎన్నో అడిక్షన్స్ను వెళ్తూ ఉన్నావేమో, డ్రగ్స్కి కానీ, తాగుడికి కానీ, సిగరెట్లకి కానీ, లేకపోతే వ్యభిచారానికి కానీ, ఇట్లా భయంకరమైన పాపాలను కొనసాగుతూ ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉన్నావేమో. అయితే జాగ్రత్త, దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని చెప్తున్నాడు అనమాట. అణువు కూడా నాకు తెలుసు అని ఇక చెప్తున్నాడు. తెలుసు అనడం మాత్రమే కాదు, బాగా తెలుసు అని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకవేళ నువ్వు బాధలో ఉన్నట్లయితే, ఇబ్బంది ఉన్నట్లయితే ధైర్యం తెచ్చుకో. ఎందుకనంటే నిన్ను తయారు చేసినటువంటి దేవుడు, నీ గురించి బాగా తెలిసినటువంటి దేవుడు నేను ధైర్యం ఇస్తున్నాను, జ్ఞాపకం చేసుకో. అట్లాగే ఒకవేళ నువ్వు పాపంలో కొనసాగుతూ ఉన్నావేమో, దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఏంటంటే నాకు తెలుసు అని హెచ్చరించడం మనం చూస్తున్నాం. ఇది మొదటి విషయం. ఆ విషయం ఏంటంటే దేవుడు సర్వజ్ఞాని. ఆయనకు నీ గురించి నా గురించి అన్నీ తెలుసు. నీ గురించి నా గురించి మాత్రమే కాదు కానీ ఈ ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియ కూడా ఆయనకు తెలుసని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఎన్ని సునామీలు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా ఇవన్నీ కూడా ఆయన అనుమతి లేకుండా రావని విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే దేవుడు సర్వవ్యామి. ఆయన అంతటా ఉన్నటువంటి వాడు. చూడండి ఒకసారి 7వ వాక్యం, ఇదే అధ్యాయము 7వ వాక్యం నుంచి మనం చూసినట్లయితే
నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును. నేను ఆకాశంకి ఎక్కడునను అక్కడను నీవు ఉన్నావు, నేను పాతాళమందు పండుకొందినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములు నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొందును అని దావీదు గారు సెలవిస్తున్నాడు అనమాట. అయితే చూడండి, దావీదు ఏం చేస్తున్నాడు అంటే దేవునికి దూరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. చమత్కారంగా మాట్లాడుతున్నాడు అనమాట. ఏంటంటే, దేవా నీ దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళిపోయినా కూడా నీవు అక్కడ కూడా ఉంటావు కదా, నేను ఆకాశంకి ఎక్కినా కూడా అక్కడను నీవు ఉంటావు కదా, నేను భూ దిగంతంలోకి వెళ్ళిపోయినా కూడా అక్కడను నీవు ఉంటావు కదా అని చెప్తూ, నేను నీకు దూరంగా అవ్వాలని ఎంత ట్రై చేసినా కూడా నేను నీకు దూరం అవ్వలేకపోతున్నాను, నీ సన్నిధి నాతో ఉంది, నీవు నన్ను చూస్తున్నావు, నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నీవు ఉన్నావని వాగ్దానం చేస్తున్నావు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అవును, దేవుడు లేని ప్రదేశము లేదు. దేవుడు లేని ప్రదేశం ఏదైనా ఉందనంటే అది నరకం మాత్రమే. దేవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచానికి దేవుడు. అంటే అమెరికాలో ఉండి ఇక్కడ లేనటువంటి వాడు కాదు, ఇండియాలో ఉండి వేరే దగ్గర లేనటువంటి వాడు కాదు, కానీ ఆయన అంతరం ఉన్నటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన లేని ప్రదేశం లేదు. ఆకాశంలో ఉన్నాడు, భూదిగంతములలో ఆయన కనుచూపు మన దగ్గర నుంచి దూరం అవుదని జ్ఞాపకం చేసుకోవాలి. సో చూడండి, ఇక్కడ దేవుడైతే దేవుని యొక్క సన్నిధి అంటే దేవుడు ఎక్కడైనా ఉంటాడు, ఆయన అంతటా ఉన్నటువంటి వ్యక్తి, కానీ మనిషి మాత్రము దేవునికి దూరం అవుతున్న జ్ఞాపకం చేసుకోవాలి. సో దేవునికి దూరంగా అంటే దేవుడు మన నుంచి దూరంగా ఎప్పుడు వెళ్ళడు, కానీ మనిషి దేవుణ్ణి కాదని దూరం అవుతున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. 11వ వాక్యం మనం చూస్తే, అంధకారం నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండు నేను అనుకునే ఎడల చీకటినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును, చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నదని చెప్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ చీకటి నన్ను కమ్మేసేయని లేకపోతే రాత్రి తొందరగా రావాలి అని దావీదు గారు అడుగుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, దేవుడికి చీకటి వెలుగు రాత్రి పగలు అంతా ఒకటే అని చెప్తున్నాడు అనమాట. సో దేవుని సన్నిధి ఈ ప్రపంచం అంతా ఉంది, ఆయన అంతటా కూడా ఉండేటువంటి వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో గుండా వెళ్తూ ఉన్నావా, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో మనం చేసే పనిలో కానీ ఎంతో భయంకరంగా హింసించేవారు ఉంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నేను నీతోనే ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళ్ళినా సరే ఆయన నీతో వస్తానని వాగ్దానం చేస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ చెడు పనులకు నువ్వు వెళ్తూ ఉన్నావేమో, చెడు ప్రాంతాలకు నువ్వు వెళ్తూ ఉన్నావేమో, చెడు వైపుకు నువ్వు ఒకవేళ రోజు వెళ్తూ ఉన్నామేమో, వ్యసనాల వైపుకు వెళ్తూ ఉన్నామేమో, ఆ ప్రాంతంలో ఎవరు చూడలేదు అనుకుంటూ ఉన్నామేమో, దేవుడు చెప్పే విషయం ఏంటంటే, నేను చూస్తూ ఉన్నాను, నేను అక్కడ ఉన్నాననే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది రెండో విషయం ఏంటంటే, ఆయన సర్వవ్యామి, ఆయన అంతలా ఉన్నటువంటి వాడు. ఆయన ఒక ప్రాంతంలో ఉండి ఒక ప్రాంతంలో ఉండకుండా ఉన్నటువంటి వాడు కాదు, ఆయన ఎక్కడికి వెళ్ళినా వస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు, అంతటా ఉంటానని వాగ్దానం చేస్తున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇది రెండో విషయం. మూడో విషయం ఏంటంటే, ఆయన గొప్ప సృష్టికర్త. చూడండి ఒకసారి 13th verse మనం చూసినట్లయితే, ఇదే అధ్యాయము 13వ వాక్యం మనం చూసినట్లయితే, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భం నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బావుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమనై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. మూడవ విషయం ఏంటంటే, ఆయన గొప్ప సృష్టికర్త. ఆయన నిన్ను నన్ను గొప్పగా తయారు చేసుకున్నాడు. నిన్ను నన్ను ఊరికే తయారు చేసుకోలేదు, నిన్ను నన్ను సాధారణంగా తయారు చేసుకోలేదు, కానీ ఆయన తయారు చేసుకునే విధంగా మనం చూసినట్లయితే చూడండి, ఆశ్చర్యమును పుట్టించే విధంగా తయారు చేసుకున్నాడు, భయమును పుట్టించే విధంగా మనల్ని తయారు చేసుకున్నాడు, విచిత్రంగా తయారు చేసుకున్నాడు, అందంగా తయారు చేసుకున్నాడు, అద్భుతంగా తయారు చేసుకున్నాడు. ఇంకా చెప్పాలనంటే మన ఎముకలు ఆయనకు పూర్తిగా తెలుసు. మనం పిండమునై ఉండగానే ఆయనను మనం చూసారు, మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఒక దగ్గర రాబడిన విషయం ఏంటంటే, నీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడినవనే వాక్యం మనం చూస్తూ ఉంటాం. సో ఆయన నిన్ను నన్ను తయారు చేసుకున్నటువంటి విధం ఏంటంటే చాలా గొప్పది. అది ఎంత గొప్పదనంటే మనం చూసుకుంటూ వచ్చాం కదా, విచిత్రంగా, అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, అందంగా మనల్ని తయారు చేసుకున్నాడు. ఇంకా అంత అద్భుతంగా, అంత ఆశ్చర్యకరంగా, అంత అందంగా తయారు చేసుకోవడానికి గల గొప్ప కారణం ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? మనం చూసినట్లయితే చూడండి, ఒక బొమ్మ మంచిగా రావాలంటే ఏం చేయాలి, అందంగా రావాలంటే ఏం చేయాలి? మనము చాలా శ్రద్ధగా మనం గీయాలి, చాలా ఇంట్రెస్ట్ పెట్టి మనం గీయాలి కదా. అలాగే నిన్ను నన్ను చాలా శ్రద్ధగా మనల్ని
తయారు చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, అంత శ్రద్ధగా ఉండడానికి గల గొప్ప కారణం ఏంటంటే ప్రేమ. అంత ప్రేమ నీ పట్ల నా పట్ల ఉంది కాబట్టి ఆయన మనల్ని అంత శ్రద్ధగా అంత గొప్పగా మనల్ని తయారు చేయడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ప్రతిదీ కూడా మన యొక్క అవయవం మనం చూసినట్టే ప్రతి ఒక్క అవయవం కూడా యూనిక్. మన ఫేస్ అంతా కూడా యూనిక్గా ఉంటుంది. మన యొక్క ఐరిస్ అంటే కనుగుడ్డు కూడా ఎవరికి కూడా మ్యాచ్ అవ్వదు. ఇంకా ఫింగర్ ప్రింట్స్ ఎవరికి మ్యాచ్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే మన ఫేస్ అంతా కూడా ఈ ప్రపంచంలో అందంగా ఉన్నటువంటిది ఏదైనా ఉందంటే సృష్టిలో మనిషి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మనిషిని అంత గొప్పగా తయారు చేసుకున్నాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఎందుకనంటే నిన్ను నన్ను అంత గొప్పగా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి. అయితే మనల్ని ప్రేమించేసి ఆయన ఊరికే వదిలేశాడా? మనల్ని ఊరికే తయారు చేసుకున్నాడా అని అంటే కాదు కాదు కాదు. చూడండి ఒకసారి ఇదే అధ్యాయము మనము 17th verse మనం చూసినట్లయితే, దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక గంటను లెక్కకు ఎక్కువైనవని చెప్తున్నాడు. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. చూడండి, మనల్ని అంత గొప్పగా, అంత విచిత్రంగా, అంత ఆనందంగా, అంత ఆశ్చర్యం పుట్టించే విధంగా, అంత భయం పుట్టించే విధంగా ఎందుకు మనం తయారు చేసుకున్నాడంటే మన పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి. అయితే ఆ ప్రేమతో మనం తయారు చేసుకున్నటువంటి దేవుడు మనల్ని ఊరికే తయారు చేయలేదు, కానీ మన పట్ల దేవునికి ఉన్నటువంటి తలంపులు చాలా ఉన్నాయట. మన పట్ల దేవునికి కొన్ని తలంపులు ఉన్నాయి, కొన్ని కాదు. ఎన్ని అని అంటే ఇసుక రేణువుల కంటే లెక్కకి ఎక్కువ నేను చెప్తున్నాడు అనమాట. అదే మనం చూస్తూ వచ్చాము కదా. సో ఒక ఇసుక రేణువు, ఒక స్పూన్లో మనం ఇసుక తీసుకున్నట్లయితే అందులోనే మనము లక్షల కోట్లు మనం లెక్క పెట్టచ్చు. సో దేవునికి నీ పట్ల నా పట్ల ఉన్నటువంటి ప్లాన్స్ ఎన్ని అని అంటే అన్ని కాదు, కానీ ఇసుక రేణువుల కంటే లెక్కకి ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. చూడండి, మరి ఆ యొక్క ఇసుక రేణువుల కంటే ఎక్కువగా ఉన్నటువంటి ప్లాంట్స్ని ఎలా తెలుసుకోగలం మనం? మన వల్ల కాదు కదా. సాక్షాత్ దేవుడే మనకి రివీల్ చేయాలి. సో దేవుడు మనకి రివీల్ చేయాలి కదా. దేవునికి ఉన్నటువంటి ప్లాన్స్ని ఎవరు రివీల్ చేయగలరు? ఎవరు రివీల్ చేయలేరు. నాలో ఉన్నటువంటి ప్లాన్స్ని, నాలో ఉన్నటువంటి ఆలోచనలు ఎదురువాడికి తెలుస్తే అంటే ఎవరికి తెలియదు కదా. అట్లాగే దేవుని ప్లాన్స్, దేవుని యొక్క ప్రణాళిక ఎవరికి తెలియదు. ఆయనే సాక్షాత్తు రివీల్ చేస్తేనే కానీ మనం తెలుసుకోలేము. కానీ మనం కొంచెం ఆలోచన చేస్తే మనిషి అయినటువంటి మనము భయంకరమైనటువంటి పాపులము. దేవుడైతే అతి పరిశుద్ధుడు, మనమైతే భయంకరమైనటువంటి పాపులము కదా. ఆయన దగ్గరికి మనము వెళ్ళలేము. ఆయన సమీపింపరాని తేజస్సులో ఆసీనుగా ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన దేవుడు. కానీ మనమైతే మరి భయంకరమైనటువంటి పాపాలను చేసినటువంటి పాపులం కదా. అట్లాంటి పాపులమైన మనము మరి దేవుని యొక్క ప్రణాళికలు ఎలా తెలుసుకుంటాం? మనం తెలుసుకోలేము. ఎందుకని మనం అందరం కూడా పాపులము కాబట్టి అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి మనందరి నిమిత్తము రావడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసినటువంటి పాపాల ద్వారా, మనం చేసినటువంటి ఆ యొక్క తప్పుల ద్వారా, దోషాల ద్వారా మనం దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయి ఉన్నాము. దూరం అయిపోవడం మాత్రమే కాదు, నరకానికి మనము వెళ్ళిపోతూ ఉన్నాము. నరకం నుంచి మనం ఎలా రాగలం బయటికనంటే అది ఈ లోకంలో ఏ మనిషి వల్ల కూడా అవ్వదు. కాబట్టి దేవుడే స్వయాన ఈ లోకానికి తాను మనిషిగా దిగి వచ్చి 100% గాడ్గా ఈ లోకంలో తాను జీవించి ఆయన లోకానికి రావడం మాత్రమే కాదు, మనందరి నిమిత్తము తాను అనేకమైన శ్రమలు, అనేకమైనటువంటి ఇబ్బందులు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి హింసలు అనుభవించి మనందరి నిమిత్తము మరణించి తిరిగిలో మనం చూస్తూ ఉన్నాం. సో ఆయన రక్తం చిందించింది ఎందుకనంటే నీ కోసమే, నా కోసమే. ఒక పాపి తను పరిశుద్ధపరచబడాలి అంటే, తన పాపాలు కడిగిబడాలంటే ఖచ్చితంగా రక్తము చిందింపబడము కంపల్సరీ. కాబట్టి దేవుడే స్వయాన ఈ లోకానికి మనిషిగా దిగి వచ్చి ఆయన నీ కోసం, నా కోసం, మనందరి పాపాల నిమిత్తము తాను మరణించడము, రక్తాన్ని చిందించడము, తిరిగి మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఆయన విశ్వాసం ఉంచుతారో ఆయన తన పాపాలన్నీ కూడా కడిగి వేస్తారని వాగ్దానం చేస్తున్నాడు అనమాట. అందుకే లూక్స్ గాస్పెల్ చాప్టర్ 19 verse 10 మనం చూస్తాం కదా. నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి రావడం మనం చూస్తూ ఉన్నాం. సో ఆ దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను గొప్పగా తయారు చేసుకున్నాడు. కానీ మనిషి మాత్రము దేవునికి దూరం అయిపోయి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అందంగా తయారు చేసుకున్నటువంటి దేవుడు ఆ మనిషిని చూసి మరి ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ పాపం నుంచి, నరకం నుంచి బయటికి తీసుకురావాలని ఈ లోకానికి రావడం మనం చూస్తున్నాం. అందుకే మన దేవునికి ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటంటే రక్షకుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఆ రక్షకుడు మరి తన తలంపుల్ని ఎలాగ మనకు రివీల్ చేయాలని ఆశపడుతున్నాడు అంటే మొదటిగా ఏంటంటే పాపులమైనటువంటి మనము, శత్రువులమైనటువంటి మనము దేవునికి ప్రియ కుమారులు కావాలని ఆశపడుతూ ఉన్నాడు కదా. ఇద్దరు స్నేహితులు ఎప్పుడు రహస్యాలు పంచుకుంటారు చెప్పండి? ఎప్పుడు వాళ్ళు సీక్రెట్స్ ఎప్పుడు షేర్ చేసుకుంటారు అంటే ఎప్పుడైతే వాళ్ళు బాగా క్లోజ్గా ఉంటారో అప్పుడే వాళ్ళ యొక్క రహస్యాలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతే విధంగా
దేవుడు మన పట్ల ఉన్నటువంటి తలంపులు మనం ఎలా తెలుసుకుంటామని అంటే, మనం ఎప్పుడైతే దేవునితో మన సహవాసం కలిగి ఉంటామో అప్పుడే మనము ఆయన యొక్క తలంపులు మనం తెలుసుకుంటాం, జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చూద్దాం ఒకసారి కీర్తనలు 25వ అధ్యాయము 12 నుంచి 14 మనం చదువుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. చూడండి, ఆయన యందు ఎవరు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయనతో ఎవరు సహవాసం కలిగి ఉంటారో వాడు కోరుకొనవలసిన మార్గం ఆయన చూపిస్తానని చెప్తూ ఉన్నాడు. అట్లాగే ఎవరు ఆయనతో భయభక్తులు కలిగి ఉంటారో తన నిబంధనను బయలుపరుస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇది మూడో విషయం ఏంటంటే, ఆయన గొప్ప సృష్టికర్త, ఆయన నిన్ను నన్ను గొప్పగా తయారు చేసుకున్నాడు. అయితే ఆ యొక్క ఎలాగా అంత గొప్పగా తయారు చేసుకున్నాడంటే, నీ పట్ల నా పట్ల అంత ప్రేమ, అంత శ్రద్ధను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఊరికే మనం తయారు చేసుకున్నాడంటే కాదు, మన పట్ల ఆయనకున్న తలంపులు ఎంతో గొప్పవి. ఆ తలంపులు ఎంత గొప్పవి అంటే ఇసుక రేణువుల కంటే ఎక్కువైన మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తలంపు మనం ఎలా తెలుసుకుంటామని అంటే, ఆయనతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు. మొదటిగా మనము ఆయన ప్రియ కుమారులుగా అయిన తర్వాత ఆయనతో మన సహవాసం కలిగి ఉన్నప్పుడు మనల్ని ఆయన మన పట్ల ఆయన తలంపులను మనకు బయలుపరుస్తున్న మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది మూడో విషయం. నాలుగో విషయం ఏంటంటే మనం చూద్దాం ఒకసారి అదే అధ్యాయము సామ్ నంబర్ 139 23 మనం చదువుకుందాం ఒకసారి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గం నడిపించుము. సో నాలుగో విషయం ఏంటంటే, నిత్య మార్గం నడిపించేటువంటి వాడు ఆయనే రక్షణ మనం చూసుకుంటూ వచ్చాము అంటే మనల్ని నిత్య మార్గం నడిపించేటువంటి వాడు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనలో ఎట్లాంటి చెడు ఉన్నా సరే దాన్ని తీసేటువంటి వాడు ఆయనే. మనలో ఎట్లాంటి ఆయాసకరమైన మార్గం ఉన్నా సరే ఆయనే మనల్ని దాని నుంచి బయటికి తప్పించి మంచి మార్గం నడిపించేవాడు ఆయన మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నీకు ఆయాసకరమైన మార్గం నా యందు ఉన్నదేమో చూడము, అప్పుడు వాటన్నిటిని కూడా తీసివేయండి ప్రభువా అని ప్రార్థన చేస్తున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ యొక్క 4వ దాంట్లో మనం చూసినట్లయితే నిత్య మార్గాన్ని నడిపించేటువంటి వాడు ఆయనే అని మనం చూస్తూ ఉన్నాం. సో మనమందరము కూడా దేవుని నమ్ముకున్న తర్వాత అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అప్పటిదాకా మనం శత్రువులంగా ఉన్నాము, దేవుడు తన ప్రియ కుమారులంగా మనం చేసుకున్నాడు. సో అప్పటి వరకు మనము అపవిత్రము కానీ పవిత్రమైనటువంటి ముద్ర మనం చూస్తూ ఉన్నాం. అప్పటిదాకా మనల్ని పరిశుద్ధులంగా తీర్చాడు దేవుడు, కానీ మనం పరిశుద్ధులంగా మార్చబడలేదు. అయితే ఈ లోకంలో మనం పరిశుద్ధులంగా మారాలని ఆశపడుతూ ఉన్నాడు. సో అంటే నిత్య మార్గానికి మనం వెళ్ళేటువంటి ప్రక్రియలో మనం ఈ లోకంలో మనం చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. అట్లా పరిశుద్ధంగా జీవించినప్పుడు రెడీగా మనం హెవెన్కి వెళ్తే ఆయన చాలా హ్యాపీగా ఉంటారు మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈరోజు 4 విషయాలు మనం చూసుకుంటూ వచ్చాము. 4 లక్షణాలు. మొదటి లక్షణం ఏంటంటే, దేవుడు సర్వజ్ఞాని, ఆయనకు నీ గురించి నా గురించి అన్నీ తెలుసు, పూర్తిగా తెలుసు మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీ యొక్క గతము, నీ యొక్క భవిష్యత్తు, నీ యొక్క పాపము, నీ యొక్క భయము అన్నీ తెలిసిన విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళాలి. అట్లాగే పాపం చేస్తున్నట్లయితే పాపం చేయకుండా మనం వెనకలేదని ఆశపడుతూ ఉన్నాడు. రెండో విషయం ఏంటంటే, ఆయన సర్వవ్యామి, అంటే ఆయన అంతటా ఉన్నటువంటి వాడు. ఆయన ఒక ప్రాంతంలో లేనటువంటి వాడు కాదు, కానీ ఆయన అంతటా ఉండి ఆయన అన్నిటినీ కూడా నడిపించడం మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో మూడో విషయం ఏంటంటే, ఆయన గొప్ప సృష్టికర్త, ఆయన మనల్ని ఎంతగా ప్రేమగానో మనం తయారు చేసుకున్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన పట్ల ఎన్నో ప్రణాళికలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రణాళికలు మనం ఎలా తెలుసుకుంటామనంటే, మనము ఆయనతో మనం సహవాసం చేసినప్పుడే ఆయనకు మన పట్ల ఉన్నటువంటి ప్రణాళికలు తెలుసుకుంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. చివరిగా నిత్య మార్గం నడిపించేటువంటి వాడు ఆయన మాత్రమే. మనలో ఆయాసకరమైన మార్గాలు తీసేటువంటి వాడు ఆయన మనం జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి వాడు ఎవరైనా అంటే మన దేవుడు మాత్రమే. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇంకా ఎవరైనా విశ్వాసం ఉంచుకుపోయినట్లయితే ఆయన ఇచ్చేటువంటి అవకాశం సద్వినియోగం చేసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన విశ్వాసం ఉంచి, ప్రభువా నా జీవితాన్ని మార్చవా, నా గురించి నీకు అన్నీ తెలుసు కదా, నాతో ఉంటానని వాగ్దానం చేస్తున్నావు కదా, నన్ను గొప్పగా తయారు చేసుకున్నావు కదా, నా జీవితాన్ని మార్చేవాడవు నీవే కదా, నేను నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాను ప్రభువా అని చెప్పి ఆయనకు మీ జీవితాన్ని సమర్పించినట్లయితే మన లైఫ్ వండర్ఫుల్ ఉంటుందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాము. ప్రార్థనలో అందరూ కూడా ఏకీమించాలని మనం చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవా, నీకు వందనాలు ప్రభువా. అవును దేవా, నీవు గొప్ప దేవుడవు తండ్రి, నీకు మా గురించి అన్నీ తెలుసు ప్రభువా. తండ్రి, మేము కూర్చోవడం, మేము లేవడం,
ప్రవ్వా, అనువనుము నీకు తెలుసు కదా ప్రవ్వా, నీకు వందనాలు తండ్రి. ప్రవ్వా తండ్రి, మేము ఎక్కడికి వెళ్ళినా వస్తానని వాగ్దానం చేస్తున్నావు దేవా, నీకు వందనాలు తండ్రి. మమ్మల్ని గొప్పగా తయారు చేసుకున్నావు ప్రవ్వా. మా పట్ల ఉన్నటువంటి మీ ప్రణాళికలు ఎంతో గొప్పవి దేవా, వాటిని మేము తెలుసుకుని ముందుకు వెళ్ళే భాగ్యం దయచేయండి తండ్రి. ప్రభా, నిత్య మార్గం మమ్మల్ని నడిపించేవాడవు నీవే కదా తండ్రి. మా జీవితాన్ని మార్చువాడవు, మమ్మల్ని ప్రభా సరిచేసి ముందుకు నడిపించేవాడవు నీ ఒక్కడవే కదా ప్రవ్వా. మీరే సహాయం చేయమని, విన్న వాక్యాన్ని అందరి హృదయాలు మీరు ఫలింపజేయమని ఈ చిన్ని ప్రార్థన యేసే నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్. సంతోషముతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు. మీరు సంతోషంగా ఉండాలి, దీవెన పొంది జీవించాలి. ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు. ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. ఏంటంటే, మీరు విని ఉన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు. ఏ రక్షణ? పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ. మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది. నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు. దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు. మీ పాపాలు యేసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు. మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి శిలువ మీద మీకోసం మీకు బదులుగా అనుభవించారు. శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి 3వ రోజున తిరిగి లేచారు. ఈ విషయం మీరు నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా, మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది. ఈ దీవెన మీరు పొందాలి. దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి, నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు చేయాల్సినది ఇదే. మీ పాపాలు ఆయన ముందు చెప్పండి. ప్రభువా, నేనైతే పాపిని, నా పాపాల కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ కలువరి శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా. నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు, నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి. ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింపి ఉన్న జీవితంగా మారటం సాధ్యం. దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించును గాక. మీ విలువైన సలహాలు, ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. మా అడ్రస్ అగాపే గాస్పెల్ మినిస్ట్రీస్, బిల్డింగ్ నంబర్ 3-168/80P, వైష్ణవి నగర్, సురారం, హైదరాబాద్. పిన్ 500055. మా కాంటాక్ట్ నంబర్స్ 9154145978 మరియు 906-356-8798. మా ఈమెయిల్ ఐడి satyamsatyame@gmail.com. ఈ ప్రోగ్రాం మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు. దేవుడు ధారాళముగా మిమ్మల్ని దీవించును గాక.